भारतीय चैनल के स्वागतम। जय श्री राम, हर हर महादेव। రాజ్యసభ మెంబర్షిప్ 3 తృణమూల్ కాంగ్రెస్ ఇవ్వడానికి ఆవిడకి అవకాశం ఉంది. ఆ రాజ్యసభ మెంబర్షిప్లో ఒక వ్యక్తి ఎవరంటే సాగరికా ఘోష్. సాగరికా ఘోష్ ఎవరో మీకు ఐడియా ఉందేమో. ఆవిడ రాజ్దీప్ సర్దేశాయి తాలూకు వైఫ్ అండి. ఆవిడ కూడా జర్నలిస్టే అంటుంది. కాకపోతే ఆవిడ చేసిన జర్నలిజం వల్ల యాంటీ మోదీ స్టాండ్, యాంటీ మోదీ క్యాంపెయినింగ్. రాజ్దీప్ సర్దేశాయి కూడా ప్రో కాంగ్రెస్, అవుట్ అండ్ అవుట్ ప్రో కాంగ్రెస్ మనిషి. అండ్ ఆబ్వియస్లీ యాంటీ నేషనలిస్ట్ అండ్ యాంటీ బీజేపీ. సార్ మీకు సీన్ అర్థమైపోయింది. మమతా బెనర్జీ రాజ్యసభ మెంబర్షిప్ సాగరికా ఘోష్కి ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? మేబీ టు ప్లీజ్ రాజ్దీప్ సర్దేశాయ్. రాజ్దీప్ సర్దేశాయ్ని ప్లీజ్ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే, రాజ్దీప్ సర్దేశాయ్ ఇస్ ఎ నోన్ యాంటీ బీజేపీ జర్నలిస్ట్. సో కాంగ్రెస్కి బలం తగ్గినప్పుడు ఇలాంటి వాడిని పెట్టుకుంటే, ఆవిడ గుప్పెట్లో పెట్టుకుంటే మమతా బెనర్జీ రేపొద్దున ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అయిపోద్దాము అని చిన్న ఆశ. ఈ ముంతాజ్ బేగం, షీఈ్ ముస్లిం ఫ్రమ్ బంగ్లాదేశ్ ఇన్ డిస్గైజ్ అని చాలామంది అంటారు. ఆవిడ పేరు ముంతాజ్ ఏదో ఉండేది, ముంతాజ్ బాను అట. బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చి ఇండియాలో, అదే మన వెస్ట్ బెంగాల్లో చొరబాటు చేసి ఏకంగా సీఎం అయింది. సీఎం ఎలా అయింది? ఆవిడ క్రూరత్వం వల్లే అయింది. అంతకుముందు కమ్యూనిస్టులు క్రూరంగా పాలించేవారు. ఆ కమ్యూనిస్టులను మించిన క్రూరత్వం ఎవరు చూపించింది. దాంతో బంగాల్లో అంతనా కాడికాదేవి ప్రదేశం కదండి, ఎవరు క్రూరంగా అంటే వాళ్ళే ముందుకు వస్తారు. సో ఈవిడ పొలిటికల్ అంబిషన్ ఉంటే ఇండియాని కూడా పరిపాలిద్దామని. ఇండియాని పరిపాలిస్తే వెంటనే నెక్స్ట్ డే ఆవిడ డిక్టేటర్షిప్ తీసుకుని షైరా లాని ఇంప్లిమెంట్ చేస్తాను. షీ లవ్స్ షైరా లా, తెలుసా మీకు? మమతా బెనర్జీ లైక్స్ షైరా లా. సో ఇలాంటి ప్రమాదకరమైన పాలిటీషియన్స్ని మనం జాలిపడి మెత్తగా వదిలేయడం చాలా ప్రమాదం అండి. వీళ్ళని ఎన్ఐఏ వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకు పట్టుకోరు, ఎందుకు అరెస్ట్ చేయరు, దేశద్రోహం కింద ఎందుకు పట్టుకోరు నాకు ఇంకా అర్థం కాదు. అరవింద్ కేజ్రీవాల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రెచరస్ చీఫ్ మినిస్టర్స్. వాడి పదవి తప్ప దేశం ఏమైపోయినా సంబంధం లేదండి. మన బాబు గారు కొంచెం ఆ కోవలోకి వస్తాడు, చంద్రబాబు నాయుడు. ఆయనకి ఎంతసేపు దేశం అంటే ఆంధ్ర అంటే కమ్మ సామాజిక వర్గం. కొంచెం చాలామంది ఫీల్ అవుతారు తెలుగుదేశం సపోర్టర్స్. కానీ కొంచెం నిజంగా చెప్పుకోవడం అవసరం ఉంది ఎప్పటికైనా. సరే, ఇలాంటి నారో మైండెడ్ పాలిటీషియన్స్ ఉన్నంతసేపు గ్రోత్ చాలా కష్టం. ఓవరాల్ గ్రోత్ ఉండదు. గ్రోత్ ఉంటుంది వాళ్ళకి. మమతా బెనర్జీ మేనర్డ్ అట. మేనర్జీ గారు కొడుకే అంటారు కొంతమంది, కొడుకుని మేనర్డ్గా చేసిందని. ఇదండి మమతా బెనర్జీ గారు, ఈ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ గారి ఈ లీలలు, పొలిటికల్ లీలలు అని చెప్పుకోవాలి. ఆవిడ సాగరికా ఘోష్కి రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే, టు మేక్ ఫ్రెండ్స్ విత్, ఆల్రెడీ ఫ్రెండ్, ఇంకా వాడికి ఏదో క్విట్ ప్రో కో ఉంటుంది. రాజ్దీప్ సర్దేశాయికి ఆవిడికి క్విట్ ప్రో కో. మీరు జగన్ రెడ్డి వచ్చినప్పుడు అది బాగా ఫేమస్ అయిపోయిన మాట. క్విట్ ప్రో కో అంటే నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇస్తా. అది అదండి మమతా బెనర్జీస్ పొలిటికల్ అంబిషన్స్, పొలిటికల్ యాక్షన్స్ కళ్ళ కనపడతాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్, శంభో మహా.